ओम श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की जय। गुरुमध्ये स्थितं विश्वं विश्वमध्ये स्थितो गुरुः गुरुर्विश्वं न चान्योस्ति तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। सदा निम्बवृक्षस्य मूलाधिवास सुधास्राविणं तीक्तमप्यप्रियन्तं तरुं कल्पवृक्षाधिकं साधयन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथं। नमामीश्वरं सद्गुरुं साईनाथं। నమామీశ్వరం సద్గురుం సాయినాథం। సాయి కృపతో, సాయి ప్రేరణతో, సాయి సన్నిధిలో మనం ఏర్పాటు చేసుకున్న ఈ సత్సంగాన్ని వీక్షిస్తూ ఉన్న సాయి కుటుంబంలోని సహచర సభ్యులైన మీ ప్రతి ఒక్కరికిను, అలాగే ఈ ఆంగ్ల నూతన సంవత్సరం రోజున ఈ శుభరాత్రి మనందరికీ తమ సన్నిధిని ప్రసాదించి తమ స్మరణ చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించిన సమర్థ సద్గురు సాయినాథుని దివ్య పాద పద్మాలకి నమస్కారం చెల్లిస్తున్నాను. మిత్రులారా, అందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. 2026 సంవత్సరం చాలా సంతోషం. మరొక కొత్త సంవత్సరంలోకి మన కాలు మోపాం, ఎంటర్ అయ్యాం. ఈ సంవత్సరం పరస్పరం కోరుకుంటూ ఉన్నాం, మనకు శుభం కలగాలి, శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఉన్నాం కదా, శుభాన్ని ఆకాంక్షిస్తూ ఉన్నాం. ఇంతకీ శుభం అంటే ఏంటి? వాస్తవానికి మనం చిన్నతనం నుంచి చూస్తున్న సినిమాల్లో ఏదైనా ఒక జంటకి వివాహం అయితే చివరి స్లైడ్ ఏంటి? శుభం. రండి. కానీ వాస్తవానికి ఏంటి? ఆ రోజు నుంచే రకరకాల సమస్యలు ప్రారంభమవుతాయి. కాబట్టి ఆ ప్రాపంచిక శుభాల కన్నా శుభం అంటే భగవంతుడి వైపుకి మన ఆధ్యాత్మిక ప్రయాణం ఒక్క అడుగు వేయటం. ఇది నిజమైనటువంటి శుభం. ఆయన స్మరణలో ఉండగలగటమే శుభం. ఆయన స్మరణకి దూరంగా ఉండడం కన్నా అశుభం ఇంకేది ఉండదు. కాబట్టి భగవంతుడి వైపుకి మన ప్రయాణం ఒక్క అడుగైనా ఈ సంవత్సరం వారి వైపుకి మన అడుగు పడిందా, మన ప్రయాణం సాగిందా, అది నిజంగానే మనకు శుభాన్ని కలిగించినటువంటి సంవత్సరం అవుతుంది. ఇప్పుడు బాగానే ఉంది, ఒక్క అడుగు వారి వైపు పడటం అనుకున్నాం అంటే మనం ఎంత దూరంలో ఉన్నాం అది తెలుసుకోవాలి కదా. మనం బాబాగారికి మనకు ఎంత దూరంలో ఉన్నాం అని తెలుసుకుంటే ఎన్ని అడుగుల దూరంలో ఉన్నాం. కాబట్టి దాన్ని డివైడ్ చేసుకొని ఒక్క సంవత్సరం ఒక్కొక్క అడుగున మనం దాన్ని డివైడ్ చేసుకోవచ్చు, ఒక గోల్గా పెట్టుకోవచ్చు, లక్ష్యంగా పెట్టుకోవచ్చు. కాబట్టి వారికి మనకు మధ్యలో ఎంత దూరం ఉంది అనేది అసలు శిస్సులు సమస్య. దీన్ని తెలుసుకుందాం. ఆయనకి మనకు బాబా చెప్పారు, నీకు నాకు మధ్య ఉన్న అడ్డుగోడని తొలగించు, మన ఇద్దరం కలుసుకునేందుకు ప్రశస్తమైన మార్గం ఏర్పడుతుంది. అంటే ఆయనకి మనకు ఏదైతే మధ్య అడ్డు గోడ ఉందో, ఆ గోడ ఎంత మందం ఉందో మనం అంత దూరంగా ఉన్నట్టే కదా. భగవంతుడు సద్గురు సాక్షాత్ పరబ్రహ్మ, ఆయన భవసాగరానికి ఒక తీరంలో ఉన్నారు, మనం ఇంకో ధరలో ఉన్నాం. ఆయనకి మనకు మధ్యలో ఉండేది భవసాగరం, మన ప్రాపంచికత. ఈ ప్రాపంచికతే ఆయనకి మనకు అడ్డుగోడ. కాబట్టి ఈ ప్రాపంచికత మనలో ఎంతైతే ఉందో మనం వారికి అంత దూరంలో ఉన్నట్టు. సింపుల్ లాజిక్. ఈ ప్రాపంచికత అనేది ఏ రూపంలో ఉంటుంది అనేది ఇప్పుడు మనం ఆలోచించుకోవాల్సింది. బాబా చెప్పారు, సాయి సాయి అని నా నామస్మరణ చేసేవారు సప్త సముద్రాలకు అవతల ఉన్నా సరే నేను వారిని రక్షించుకుంటాను అని మనకు ఆయన ఇచ్చినటువంటి వరం. శ్రీ సాయి సచ్చరిత్ర
బాబా గారి వరాల జల్లు. ఈ మాట చెప్పుకోవడం నాకైతే ఎంతో ఇష్టం. ఎక్కడి సత్సంగానికి బాబా గారు అవకాశం ఇచ్చి ఆయన పంపించినా కూడా అక్కడ ఈ మాట నేను ప్రస్తావిస్తాను. అనూహ్యంగా తాళ్ళపూడిలో మొన్న 26, 27 తారీఖులో కార్యక్రమం జరిగింది కదా. ఆ 27వ తారీఖు కార్యక్రమం మొట్టమొదటి సత్సంగం బాబా గారు నాకే అవకాశం ఇచ్చారు. ఆ రోజు ఎందుకనో 45 minutes సత్సంగం చేసినప్పటికీ ఈ మాట మిస్ అయ్యాను. అంటే ఏముంది, మనం ప్రస్తావించదలుచుకున్నప్పటికీ ఆయన ఏదైతే స్మరణకు తీసుకొస్తారో దాన్ని మాత్రమే ప్రస్తావిస్తాం. సత్సంగంలో బాబా గారే చెప్పిస్తారు, మనం కాదు. ఇది 100% వాస్తవం. సరే, ఇప్పుడు బాబా గారు వరాల జల్లు సచ్చరిత్ర అంటే, కాబట్టి సప్త సముద్రాలకు మీరు అవతలున్నా సరే నేను మిమ్మల్ని రక్షించుకుంటాను అన్నారు. మళ్ళీ 47వ అధ్యాయంలో గౌరీతో, వీరభద్రప్ప భార్యతో చెప్పారు, నువ్వు నిశ్చింతగా ఉండు, నిన్ను సప్త సముద్రాలు నేను దాటించుకొని నేను రక్షిస్తాను. ఎక్కడమే సప్త సముద్రాలు అంటే, అదిగో కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మత్సరం, మారు, వీటన్నిటికీ మూలమైనటువంటి నేను అనేది 7వ సముద్రం. కాబట్టి ఇవన్నీ వెరసి ప్రాపంచికత. ఇవన్నీ మనలో ఎంత బలంగా ఉన్నాయో మనం బాబా గారికి అంత దూరంలో ఉన్నాం. కాబట్టి బాబా గారికి మనం దగ్గర కావాలి అని అంటే ఒక్క అడుగు వారి వైపు మన ప్రయాణం సాగాల అని అనుకుంటే అదే కదా మన శుభం అనుకున్నాం. అలా సాగాలి అని అంటే ఏం చేయాలి? వీటిల్లో మనం ఒక్కొక్క దాన్ని మనం వదిలించుకోగలిగితే, ఒక్కొక్క దాన్ని మనం విడుచుకోగలిగితే, అధిగమించగలిగితే ఆ మేరకి మనం వారికి దగ్గరైనద్దు. కాబట్టి ఈ 6 గుణాలకి, మరి అవగుణాలకి మూలం కూడా నేను అన్నదే. కాబట్టి నేను అనే దాంట్లోనే సర్వము ఉంది. పూర్తిగా ఈ ప్రాపంచికత, మొత్తం ప్రాపంచికత నేనులోని ఇమిడి ఉంది. కారణం ఏంటి? నేను నుంచి ఇమ్మీడియట్గా నాది అనేది జనిస్తూ ఉంది. కాబట్టి నేను, నాది అని ఈ ద్వయం మనలో ఉండే పూర్తి ప్రాపంచికతకు కారణం. కాబట్టి ఏ మేరకైతే నేను అనే అహంకారాన్ని, నాది అనే మమకారాన్ని మనం విడిచిపెట్టుకుంటామో ఆ మేరకే మన వారికి దగ్గర అవుతున్నాం. కాబట్టి మనకు శుభం కలగాలి అని నిజంగా మనం కోరుకుంటే ఖచ్చితంగా మరొక విడిచిపెట్టి ఎరుకలోకి వచ్చి ఈ నేను, నాది అనేది మనలో ఎంతగా లోతుగా ఉన్నాయో ఆలోచించుకొని గుర్తించి వాటిని మనం వదిలించుకునే ప్రయత్నం చేయాలి. అంతే కదా. కాబట్టి ఇలా మనం నేను అనే దాన్ని మనం విడిచిపెట్టుకోగలిగితేనే మనకు శుభం కలుగుతుంది. ఈ నేను అంటే ఈ నామరూపాలకి పరిమితం అనే ఈ భావనే అజ్ఞానం. ఈ అజ్ఞానానికి మూలం మాయ. మాయ ఏం చేస్తుంది? భగవంతుడి నుంచే అది వచ్చినప్పటికీ, భగవంతుడే మాయని సృష్టించినప్పటికీ, సకల ప్రపంచం మాయ ద్వారే ఏర్పడినప్పటికీ భగవంతుడు మాత్రం ఈ మాయకైన అతీతంగా ఉంటాడు. మాయ ప్రభావం ఎలా ఉంటుంది? మాయ ప్రభావం ఎంతగా బలంగా ఉంటుందంటే నిత్యాన్ని అనిత్యంగా, అనిత్యాన్ని నిత్యంగా భ్రమింపచేస్తూనే ఉంటుంది. శరీరం ప్లస్ మనలో ఉండే ఆత్మ కలిసి ఎవరైనా మనం అంటే, నేనేమనుకుంటున్నాను, నేను ఈ నామరూపాలకి పరిమితం అనుకుంటున్నా. వాస్తవానికి ఆత్మస్వరూపుడిని అయినప్పటికీ నేను ఆత్మనని చదువుకుంటున్నా, పెద్దల ద్వారా వింటున్నా, అంతేగాని నా అనుభవానికి రావట్లే. నా అనుభవానికి వస్తున్నదల్లా నేను అనంటే ఈ నామరూపాలే. కాబట్టి ఈ నామరూపాలతో నేను పరిమితం అయినంత వరకు నాకు కలిగే మానవాల వల్ల నాలో రాగద్వేషాలు జనిస్తూ ఉన్నాయి. నాలో జనించే ఈ రాగద్వేషాలే అరిషడ్ వర్గాలకి మూలమవుతున్నాయి.
కాదా కదా. కాబట్టి మాయ ప్రభావాన్ని మనం వదిలించుకోగలిగితే ఈ నేను అంటే శరీరం లేదా నామరూపాలకు పరిమితం అనే భావన కూడా క్రమేణా తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ మాయ ప్రభావం ఎలా ఉంటుంది? అంత సులువుగా మనం దాన్ని దాటగలమా? ఆ ప్రభావం నుంచి మనం బయట పడగలమా? బాబాని చెప్పారు 13వ అధ్యాయంలో, నేను ఇల్లు వాకిల్ లేని ఫకీర్ని, నేను ఒక్క చోట స్థిరంగా ఉన్నాను, అయినా సరే మాయ నన్ను విడిచిపెట్టడం లేదు. నేను దాన్ని మర్చిపోయినప్పటికీ అది అంతే జాగ్రత్తగా నన్ను వెతికి పట్టుకుంటూ ఉంది, నన్ను వేధిస్తూ ఉంది. అది హరి యొక్క ఆదిమాయ, అది బ్రహ్మాదులనైనా ఎగరగొట్టేస్తుంది. దాని శక్తి ముందు దుర్బలుడినైన ఫకీర్ని నేను ఎంతటి వాడిని? ఎంత నిరభిమానం ప్రభు, మీరు అలా ఉండగలుగుతున్నారు కాబట్టి మీరంటే మాయకి భయం. నరికేందుకు పైకి లేచిన మీ వైరాగ్యం అనే ఖడ్గాన్ని చూసి భావం గజగజా వణుకుతుంది. 16వ అధ్యాయం. మీరంటే అంత భయం ఆ మాయకి. కారణం ఏంటి? ఇదిగో శరీర భావనే లేదు, ఏ మాత్రం అభిమానం లేదు, నిరహంకారంగా ఉంటారు. కాబట్టి ఎందుకని బాబా గారు ఎప్పుడు చూడండి, సాక్షాత్తు పరబ్రహ్మ సద్గురువులకే సామ్రాట్ అయినటువంటి బాబా గారు ఒక్కసారి మానవ శరీరంతో అవతరిస్తే మన కోసం, ఆయన కూడా మాయ ప్రభావం నుంచి బయటపడాలన్నా లేదా మాయ ప్రభావానికి లోను కాకుండా ఉండాలి అని అంటే ఆయన ఏం చేస్తున్నారు? నిత్యం అల్లా అంటే భగవంతుడనే అల్లా భగవత్ స్మరణలో ఉంటున్నారు. కాబట్టి అఖండమైన హరిభజనతో మాత్రమే మాయకి మీరు దూరంగా ఉండగలరు. అఖండ హరిభజన లేకుండా మాయ విచ్ఛిన్నం కాదు అని చాలా సూటిగా స్పష్టంగా మనకు బాబా చెప్పేశారు 13వ అధ్యాయంలో. కాబట్టి నామస్మరణ, భగవంతుడు నామస్మరణ బాబా గారు మనకి ఇచ్చినటువంటి ఆయుధం. ఈ ఆయుధంతో మనం మాయని ఎదుర్కొని మాయ ప్రభావాన్ని తొలగించుకోగలం, మాయని జయించగలం. మరి ఆ నామస్మరణ ఎలా జరగాలి అంటే ఇతర విషయాలన్నిటినీ మర్చిపోయేలా మనసు నామస్మరణలో మగ్నం అయిపోవాలి. 6వ అధ్యాయం. కాబట్టి ఇంద్రియాలన్నిటికీ భగవంతుడి పిచ్చి పట్టాలి, భగవంతుడి పట్ల భక్తి అనే పిచ్చి పట్టాలి. కాబట్టి భక్తితో మాత్రమే మన మనసు నిరంతరం నామస్మరణలో ఉంటుంది. రోహిల్లా ఎంత కర్కశంగా షిరిడీ ప్రజలకి నిద్రాభంగం అయినప్పటికీ వాళ్ళందరూ వచ్చి బాబా గారికి రోహిల్లా మీద వాళ్ళు ఆరోపణ చేసినప్పటికీ బాబా గారు ఏమన్నారు? అతడు నాకు మిత్రుడు, అతడు పరోపకారి. కాబట్టి పరోపకారం చేసే ఆ రోహిల్లా అంటే నాకు ఎంతో ప్రీతి. కారణం ఏంటి? ఎంతో కర్కశంగా అయినా సరే నిరంతరం కల్మాను పఠిస్తున్నాడు అతను, అల్లా నామాన్ని పఠిస్తున్నాడు, భగవత్ ప్రార్థన చేస్తున్నాడు. ఆ భగవత్ ప్రార్థనని అప్రయత్నంగా విన్నా కూడా దాని ప్రభావం నీ మీద పనిచేస్తుంది. ఆ రోహిల్లాకు ఒక భార్య పాత్రను చెప్పారు బాబా, ఆవిడ పతిత అన్నారు, అతడితో పొసగడం లేదన్నారు, ఆవిడ నా దగ్గరికి రావాలని చూస్తుందన్నారు. ఆ రోహిల్లా కనుక కేకలు పెడుతూ ఉంటే ఆవిడ దూరంగా పారిపోతూ ఉంటుందన్నారు. ఆ కేకలు కనుక ఆగిపోతే మళ్ళీ ఆ దుర్బుద్ధి సందు చూసుకుని మళ్ళీ నా వైపుకి వస్తుంది. కాబట్టి అతన్ని ఇష్టానుసారం అతన్ని అలాగే కేకలు వేస్తూ ఉండనివ్వండి, మీరు అతని జోలికి వెళ్ళవద్దు. ఎవరు? ఆయన భార్య. ఆయనకి వెళ్ళా పెట్టాకులా మాయనే బాబా గారు అక్కడ రోహిల్లా భార్యగా మనకు చూపుతున్నారు. ఆ మాయకి రోహిల్లాతో పొసగడం లేదట. కారణం ఏంటి? ఎప్పుడు కల్మాను పఠిస్తున్నాడు, భగవంతుడు ప్రార్థన చేస్తున్నాడు. అతను ఆ కేకలు వేస్తూ ఉంటే, నామస్మరణ చేస్తూ ఉంటే ఆవిడ దూరంగా పారిపోతుంది. కేకలు వేయడం ఆపాడా, నామస్మరణ ప్రార్థన ఆపాడా, మళ్ళీ ఆ దుర్బుద్ధి మనలో జ్వరబడుతుంది. తస్మాత్ జాగ్రత్త. కాబట్టి అఖండమైన హరిభజనతో మాత్రమే మాయ విచ్ఛిన్నమవుతుంది.
అప్పుడు మాత్రమే ఈ నేను అనే దాని ప్రభావం మనలో తగ్గుతుంది. ఎప్పుడైతే నేను అనేది క్రమేణా పూర్తిగా మనకు తొలగిపోతుందో బాబా గారిని మనం కలుసుకునేందుకు ప్రశస్తమైన మార్గం ఏర్పడుతుంది. మనకు ఆయనకి మధ్యలో దూరం తగ్గిపోతుంది. అది ఇన్ఫైనిటీ నుంచి క్రమక్రమంగా అది శూన్యం, జీరోకి వచ్చేస్తుంది. మనం ఆయనలో ఐక్యమవచ్చు. గురువు పాదరేణువుగా మనం కూడా మళ్ళీ జన్మట్టు లేకుండా చేసుకోవచ్చు. అదండి శుభం. అటువంటి శుభాన్ని మనం పొందటానికే భగవంతుడు మానవ శరీరాన్ని ఇవ్వడం జరిగింది. అయినా సరే అనేక వెనకటి జన్మల్లో మనం ప్రోధి చేసుకున్న విషయ వాసనల ప్రభావం, సంస్కారాల ప్రభావం మనల్ని అంత త్వరగా ఈ నేనుని విడిచిపెట్టనివ్వదు. భగవంతుడు బాబాగారు చెప్పినట్టు నా వాళ్ళు ఎక్కడున్నా సరే పిచ్చుక పిల్ల కాలికి దారం కట్టి లాక్కును వచ్చినట్టు లాక్కొస్తాను అన్నారు. కానీ మాయ మన కాళ్ళకి ఇనప గొలుసు కడుతుంది, తన వైపు లాగుతూ ఉంటుంది. నిత్యం దాని ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. ఆ ఇనప గొలుసుని ఛేదించుకుని మనం గురువు వైపుకి మన అడుగు పడాలి అనంటే, అటువంటి శుభాన్ని పొందాలి అనంటే గురు స్మరణలో ఉండాల్సిందే. అందుకే హేమట్పంత్ గారు చెప్పారు, భక్తి నిర్వచనాలు అనేక మంది అనేక రకాలుగా చెప్పినప్పటికీ 1వ అధ్యాయంలో చెప్తారు ఆయన, మనం కేవలం గురు కథా స్మరణతో భవసాగరాన్ని ఏమాత్రం తడి అంటకుండా అవలీలగా దాటగలం. కాబట్టి గురు కథా స్మరణ ద్వారా నిత్యం మన మనసు గురునామాన్ని పలుకుతూ ఉంటే మాయ ప్రభావం తగ్గిపోతుంది, మాయ దూరంగా పోతుంది. ఎప్పుడైతే మాయ ప్రభావం శూన్యమవుతుందో మనం మన అజ్ఞానాన్ని తొలగించుకుంటాం, గురువుకి దగ్గర అవుతాం, జ్ఞాన ప్రాప్తిని పొందుతాం. కాబట్టి దీనికి బలమైన భక్తి ఎలా జనిస్తుంది? బాబాగారు చెప్పినట్టుగా నా చరిత్రని శ్రవణం చేసిన, గానం చేసిన, మననం చేసిన నా యందు భక్తి జనిస్తుంది, అజ్ఞానం వెంటనే నశిస్తుంది. భక్తి జనిస్తుంది. భక్తి జనించే కొద్దీ నామస్మరణలో మనం ఉంటాం. నామస్మరణలో మనం ఉన్నంత వరకు మాయ దూరం అవుతూ ఉంటుంది. క్రమేణా మనలో ఉండే నేను అంటే శరీర భావన నశిస్తుంది, అజ్ఞానం నశిస్తుంది, జ్ఞాన ప్రాప్తి కలుగుతుంది. కాబట్టి మిత్రులారా, బాబా గారు ఇచ్చిన సులువైనటువంటి సాధన సచ్చరిత్ర వారికి ప్రతిరూపం, వారికి అభిన్నం. బాబాగారి మరో పేరు, బాబాగారి మరో రూపు, బాబాగారే అల్లుకున్నటువంటి వివిధ పరిమళాలు వెదజల్లే దివ్య లీలా కుసుమాల మాల సచ్చరిత్ర. కాబట్టి సచ్చరిత్రను మనం నిత్యం శ్రవణం చేసి, మననం చేసి, అధ్యయనం చేసి, ఆచరించడం ద్వారా నిధిధ్యాసనంలో మనం నిమగ్నమై భగవంతుడికి దగ్గరవుదాం, చేరువయ్యే ప్రయత్నం చేద్దాం. అలా మనందరికీ నిజమైనటువంటి శుభాన్ని కలిగించాలని, ఆ శుభాన్ని మనందరం పొందటానికి అవసరమైన భక్తి శ్రద్ధలు సమర్థ సద్గురు బాబా గారు మనందరికీ ప్రసాదించాలని ఈ నూతన సంవత్సరం, ఆంగ్ల సంవత్సరం సందర్భంగా వారిని ప్రార్థిస్తూ, శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. ఓం తత్సత్. మళ్ళీ ఇంకొక వీడియోలో బాబాగారు స్ఫురింప చేసిన మరొక విషయాన్ని మనం చర్చించుకుందాం. అలాగే చాలా రోజులైంది యోగా వీడియో చేసి కూడా. 2-3 రోజుల్లో ఇంకోలో గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ కొంతమంది అడిగారు మిత్రులు. గ్యాస్ట్రిక్ ట్రబుల్ మీద ఇంకో వీడియో చేసి పెడతాను. మన ఛానల్ని ఇతర సాయి భక్తులకి, లేదా గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉండే వాళ్ళకైనా, మోకాళ్ళ నొప్పులు ఉండే వాళ్ళకైనా, షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకైనా, మైగ్రేన్, తలనొప్పి, ఇతర ఏ వ్యాధులున్నా వాళ్ళకి పరిచయం చేయండి. క్రమేణా వాళ్ళకి సంబంధించిన వ్యాధికి సంబంధించినటువంటి యోగా మనం చేసి అప్లోడ్ చేద్దాం. లేదు వాళ్ళు ప్రత్యేకంగా మాకు పలానా సమస్య ఉంది, దానికి సంబంధించిన వీడియో పెట్టమంటే ఆ వీడియో పెట్టే ప్రయత్నం కూడా చేస్తాను. అందరికీ నమస్కారం అండి. శ్రీ సాయిబాబా తిరిగి మరలా అందరికీ నూతన సంవత్సర
ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. శ్రీ సాయిబాబా.